బంగారం ధర రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ 24 గ్రాముల బంగారం మరో 1200 రూపాయలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,18,000 రూపాయలకి చేరింది. అయితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ధర పెరిగిన కొనుగోలుకు కస్టమర్స్ ఆసక్తి చూపుతున్నారని బంగారం షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. బంగారం ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకా పెరిగేట అవకాశం ఉంది. అయినప్పటికీ గోల్డ్ మీద మాకు భారతీయులకు బంగారం మీద విపరీతమైన ప్రీతి ఉంటుంది. మహిళలకు కావచ్చు, భారతీయులకు. అందుకే ఇంకా పెరిగేట ఆస్కారం ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అంటే బంగారం రేటు ఇప్పటికే 1,00,000 పెరిగినప్పుడే చాలామంది 1,00,000 పెరుగుతుందా అంతా అనుకున్నారు. 1,00,000 క్రాస్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 1,08,000 వరకు వచ్చింది. ఇంకా పెరిగేటనికి ఆస్కారం ఉంది. ఎంతవరకు పెరిగేటనికి ఆస్కారం ఉంది? అదైతే మనమైతే పర్టికులర్గా చెప్పలేం సార్. బికాజ్ ఆఫ్ ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 10 to 15 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి షేర్ మార్కెట్ లేకపోయేది. బాంబే ఎక్సెస్ దాంట్లో నుంచి మనకి ఆ ప్రైస్ చెప్పేవాళ్ళు. సో ఒక 1 వీక్ ప్రైస్ అనేది ఒక స్టేబిలిటీగా ఉండేది. నవ్వే డేస్ ఏంటంటే ఈ గోల్డ్ కూడా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయింది కాబట్టి మనం ఆ ప్రైస్ని పెరిగిద్దా తగ్గిద్దా అనేది మాత్రం అక్యురేట్గా చెప్పలేము. బట్ అంచనా అయితే వేయొచ్చు. అరౌండ్ ఈ 1 month 2 months అయితే నేను చెప్పలేను. బట్ ఒక 2 to 3 ఇయర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు 1,00,000 అంటున్నారు కదా, అది 1,50,000కి వెళ్ళే ఆస్కారం డెఫినెట్గా కనిపిస్తుందండి. అంటే బంగారం రేట్లు ఇంతగా పెరగడానికి ఏమై కారణాలు ఉండవచ్చు అనుకోవచ్చు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెరిగిందా, భారతదేశంలో మాత్రమే పెరిగిందా? లేదు సార్, ఇది షేర్ మార్కెట్ ఆల్ ఓవర్ వరల్డ్. ప్రైస్ ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో మన వరల్డ్ వైడ్ కూడా సేమ్ ఉంటుంది. కానీ సపరేట్ కంట్రీస్ జానర్లో మనకి ఆ జిఎస్టీస్, కస్టమ్స్ అవన్నీ సపరేట్గా ఉంటుంది. గోల్డ్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి. ఓకే, యా. అంటే మరి ఇంకోటి ఏంటంటే బంగారం ఎంత రేట్లు పెరిగినప్పటికీ కొనేట కస్టమర్లు కొంతనే ఉన్నారు, అంటే కొనుగోలు చేస్తూనే ఉన్నారు. రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకో? సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ₹1 కోటి ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇలా పెట్టేసి కనీసం 10 లక్షలు ఇవ్వడానికి కూడా ఏ బ్యాంకర్ ఒప్పుకోరు. ఆన్ ది స్పాట్ క్యాష్ కావాలంటే. ఇప్పుడు గోల్డ్ కొన్నాము, మీరు ఎక్కడ పర్చేస్ చేశారో అక్కడ ఇచ్చినా కూడా డైరెక్ట్గా ఇలా ఇచ్చిన వెంటనే మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదనంటే ముత్తూట్ కానీ సమ్ గోల్డ్ లోన్స్ కూడా ఉన్నాయి. ఇలా వెళ్ళగానే అలాగ క్యాష్ ఇచ్చే ప్రపోజల్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎలాగంటే ₹1 ఇన్వెస్ట్ చేసాము అని అంటే ఆ రూపాయికి ₹1.5 రావాలనే ఆలోచన మన ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అండ్ గోల్డ్ ప్రియులు మీరు చెప్పినట్టు మన ఇండియాలో 100% ఎక్కువ ఉంటుంది సార్. గోల్డ్ కొనుగోలు మన ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకనంటే వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ లాంటిది. గోల్డ్ కొనుంటే మనకి ల్యాండ్ కానీ అవి కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే గోల్డ్ కొంటే మన ఇంట్లోనే ఉంటుంది. అది ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా మనకు 100% వస్తుందన్న ఆలోచన మన ఇండియన్ సైకాలజీకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోల్డ్ రేట్ 2 లక్షలు అయినా డెఫినెట్గా కొంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. నా ఆలోచనతో కూడా ఉన్నామన్న అభిప్రాయాన్ని కస్టమర్ వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇది బంగారం రేటు ఇంకా పెరిగేటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.